నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్తీకి పాల్పడిన వారిని శ్రీవారే శిక్షిస్తారు. తిరుపతి ఆటో నగర్లోని శివాలయంలో ప్రాయశ్చిత్త మహాహోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దంపతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు. సంఘ సంస్కర్తగా జాతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న వక్తలు. శ్రీకాళహస్తిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. దీపావళి నుండి మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌజా విజ్ఞప్తి. గురువారం ఉదయం ఇక వార్తల్లోని వివరాలు. ప్రపంచంలోని ఏ మతానికి జరగని అన్యాయం హిందూ మతానికి జరిగిందని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో రెడ్డి శేఖర్ రాయల్, ఓంకార్, జ్యోతి స్వరూపానంద తదితరులతో కలిసి స్వామీజీ మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల క్షేత్రం మంటగలిసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైకాపా పాలనలో 255 హిందువుల ఆలయాల్లో దాడులు జరిగాయని గుర్తు చేశారు. సీఎం జగన్ హిందుత్వాన్ని మంటగలిపారన్నారు. సీఎం చంద్రబాబు అలిపిరి దాడి ఘటనలో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల తనకు పునర్జన్మ కలిగిందని ఓ హిందువుగా చంద్రబాబు ఫీల్ కావడం అందరికీ తెలిసిందేనన్నారు. అదేవిధంగా మాజీ సీఎం జగన్ పాలనలో క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహిస్తూ హిందూ మతాన్ని అణచివేసే ప్రయత్నం జరగడం ప్రజలందరికీ తెలిసిన విషయమేనన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల పాలనలో మంచి పాలనతో పాటు హిందూ మతానికి భరోసా కల్పించారని తెలియజేశారు. తిరుమలలో అన్ని విధాలుగా లడ్లు, గదులు, దర్శనం లాంటి ఎన్నో అంశాల్లో అన్ని రకాలుగా వైసీపీ దోచేసిందని ఆరోపించారు. మీరు టీటీడీ చైర్మన్ అనేవారు ఒక హిందుత్వానికి కట్టుబడి మాత్రమే ఉండాలి, హిందూ ధర్మానికి మాత్రమే విశ్వాసంతో ఉండాలి, వెంకటేశ్వర స్వామిని మాత్రమే పరమ దైవముగా, హిందూ దేవీ దేవతలు మాత్రమే పరమ ఆరాధనీయ భావనతో ఉండాలి. టీటీడీ చైర్మన్ చర్చిలకు వెళ్ళిపోవడం, మసీదులకు వెళ్ళిపోవడం, కళ్యాణాలు చేసేయడం, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు చేయడం, ఇదా టీటీడీ చైర్మన్ చేసేది? మరి టీటీడీ చైర్మన్ ఎందుకండి? తిరుపతికి మాత్రమే సర్వమతాలకి చైర్మన్ అనివచ్చు కదా, సర్వమతాలకి చైర్మన్ అనియండి. టీటీడీ చైర్మన్ తీసేసి టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఆ జేసస్ దయవలన, ఆ అల్లా దయవలన, దయచేసి మీరు చూడొచ్చు అవన్నీ కూడా వీడియోస్. ఒక టీటీడీ చైర్మన్ అయి ఉండవేంటి? వెంకటేశ్వర స్వామి దైవాలని మాట్లాడతారా? ఏసు దైవాలను, అల్లా దైవాలను? మీరు దేనికి చైర్మన్ అండి? వక్ఫ్ బోర్డుకి చైర్మనా, లేకపోతే మీరు ఏమైనా చర్చిలకి ఏమైనా చైర్మనా? ఏం మాటలు మీరు వెంకటేశ్వర స్వామి పరమ పుణ్య దేవస్థానానికి చైర్మన్, ఫస్ట్ పర్సన్, మొదటి సేవకుడు. ఆ వెంకటేశ్వర స్వామి దైవాలని మాట్లాడండి. లేదు మీరు చైర్మన్ కాకుండా ఉంటారే, సరే, అది తప్పులేదు. ఒక రాజకీయ పొలిటీషియన్స్ గా మీరు మాట్లాడండి, తప్పులే. బంగారపు సీతమ్మ వారిని చేసుకొని అశ్వమేధ యాగం చేశాడు మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. అలాంటి మహానుభావుడు పుణ్యమూర్తి అవతార పురుషుడు పుట్టిన పుణ్యభూమి ఈ భారతదేశం, ఈ నేల. అలాంటి ఆదర్శాన్ని పంచాడు ఆయన. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఏది మీ ఆదర్శం? ఏది మీ పాలన? తిరుమలలో జరిగింది ఇదేనా? ఒక్కరోజైనా? ఎంతటి బాధాకరం అంటే, మీ తాడేపల్లిలో ప్యాలెస్ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురం నమూనాను వేసుకున్నారు. 3.5 కోట్లు ఖర్చు పెట్టి. 3.5 కోట్లండి, ప్రజా ధనంతో, భక్తుల ధనంతో. సరే, చట్ట వేసుకున్నారు. ప్రసాదం ఇస్తే అర్చకులు, మీ భార్య భారతి గారు టిష్యూ పేపర్లో పడేసి, పక్కన పడేసి వెంకటేశ్వర స్వామిని అవమానపరచలేదండి ప్రసాదం. కాబట్టి హిందుత్వానికి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తప్పనిసరిగా మంచి న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం పరిపూర్ణంగా మాకుంది. ఆ దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి మీకు సంపూర్ణమైన ఆశీస్సులు అందిస్తారు. ఈ కష్టకాలాన్ని హిందువుల తాలూకా మనో ఆవేదనని అర్థం చేసుకొని చల్లార్చగలిగి, మళ్ళీ మా తాలూకా ఆత్మాభిమానం, మా దేవదేవుడి పైన విశ్వాసం పరిడిమిల్లేటట్లుగా చేసేటటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోవాలి. మీకు మాత్రమే ఉన్నది, మేము విశ్వసిస్తున్నాం. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం గోవర్ధనగిరి పోస్ట్ ఓబులరాజు కండ్రిగలో నివాసముంటున్న మస్తాన్ సంగీతల కుమార్తె అక్షయ గత 3 సంవత్సరాలుగా బోన్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతోందని, అక్షయను కాపాడాలంటూ మీడియా ముందు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ మొదట స్విమ్స్ రూయా హాస్పిటళ్లలో చికిత్స చేయించామని డాక్టర్లు వేలూరు సీఎంసీ హాస్పిటల్కు రెఫర్ చేశారని తెలిపారు. తన బిడ్డను కాపాడేందుకు ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 20 లక్షల పైగా ఖర్చు అవుతుందని అక్కడ వైద్యులు తెలిపారని అన్నారు. కూలీ పనులు చేసుకునే తమకు వైద్యం కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత లేదన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు సాయం చేయాలని వేడుకున్నారు. వైద్య ఖర్చుల కోసం దాతలు సాయం చేసేందుకు 9666256162 నెంబర్ను సంప్రదించాలని అభ్యర్థించారు. మన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి దయచేసి నా కూతురికి ఆరోగ్యం సరిలేదు, నా సాయి శక్తుల ప్రయత్నించి 6 నెలలుగా ట్రీట్మెంట్ 3 ఏళ్ళుగా బాధపడుతూ ఉంటే ఇప్పుడు 6 నెలలుగా అది బోన్ మ్యారో టెస్ట్ చేయించాలన్నారు. ఎంతో ఖర్చు పెట్టిన అప్పు చేసి నాకు షుగర్ వచ్చి పనికి పోలేకపోతున్నాను, నా బిడ్డకి సాగలేకపోతున్నాను. దయచేసి నా బిడ్డకి సహాయం చేయమని కోరుకుంటున్నాను. కనీసం సంఘం చీటీలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 3889105129 పి సంగీత లక్ష్మి. ఐఎఫ్సి కోడ్ SBIN 0016530 పి సంగీత. స్టేట్ బ్యాంక్ అకౌంట్ పిచ్చాటూరు 3889105129. ఐఎఫ్సి కోడ్ SBIN 0016530 9666256162. ఫోన్ నెంబర్ 7022235994. ఫోన్ నెంబర్లు దయచేసి సాయం చేయండి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం సీతమ్మ నగర్ రోడ్డు వెంకటరమణ లేఅవుట్లోని పార్కులో విద్యార్థులు మహిళలతో కలిసి కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలు చేపడతామన్నారు. పారిశుద్ధ్య పనులు, పార్కుల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం, తడి పొడి చెత్త వేరు చేయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిశుభ్రత అంటే ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 26వ తేదీ గురువారం ఉదయం 3 కిలోమీటర్ల పరుగు పందెం, వేస్ట్ టు వండర్ పోటీలు, వీధి నాటకాలు, పారిశుద్ధ్య కార్మికులకు PPE కిట్ల పంపిణీ, ఆరోగ్య పరీక్షల నిర్వహణ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని అన్నారు. ఉదయం 6 గంటలకు వివేకానంద కూడలి నుండి SV యూనివర్సిటీ వరకు ఈ పరుగు పందెం ఉంటుందని తెలిపారు. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, DE మహేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, మెప్మా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. తిరుమల మొత్తం కల్తీమయం, దీనికి కారణం జగన్ రాజ్యాంగమంటూ వైసీపీ పాలనలో TTD పాలక మండలి ద్వారా శ్రీవారి ఖజానాను వైసీపీ లూటీ చేసిందని జనసేన పార్టీ రైల్వే కోడూరుకు చెందిన పూల రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు రఘురాం మాట్లాడుతూ తాను ఆ శ్రీరాముని జన్మ నక్షత్రంలో జన్మించానని తెలియజేశారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మిస్తారని తనకు ముందే తెలుసునన్నారు. తాను శ్మశానంలో శివదర్శనాన్ని పొందానని తన్మయత్వంతో తెలిపారు. వైసీపీ పాలన వచ్చాక సమాజం మొత్తం కల్తీ అయిందన్నారు. 1.5 దశాబ్ద కాలం క్రితం రాజకీయ పార్టీగా ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీ నేటి వరకు కొనసాగి ఉంటే నేడు సీఎం చిరంజీవేనని కొనియాడారు. ఇకనైనా ప్రజలు మేలుకోవాలని పిలుపునిచ్చారు. దోపిడీ పార్టీలను దూరంగా పెట్టాలని కోరారు. చిరంజీవి గారు ఆయన మాట ఎందుకు రావాల్సి వస్తుందంటే ఆయనలో ఒక శివశక్తి ఉంది. ఆయన కండల్లో శివుడు కనపడతాడు. అది మానవుడికి, మానవత్వం ఉన్న భక్తుడికే తెలుస్తుంది ఆ విషయాలు. ఆయన పార్టీ పెడితేనే న్యాయం జరుగుతుంది, ధర్మం ఇండియాలో నిలబడుతుంది, మన రాష్ట్రాలు బాగుపడుతుంది. ఈ సమస్యలు వచ్చిండు ప్రజారాజ్యమే కానీ అప్పుడు వచ్చుంటే ఈ కల్తీలు జరుగుండవు, రాష్ట్రం కూడా ఇడిపోయి ఉండదు. ఇవన్నీ చాలా పాయింట్లు ఉన్నాయి. శ్మశానాలు అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మూలము మా ఊర్లో శ్మశానం అనేది 5-6 ఎకరాలు అంటే రాజకీయ నాయకులు ఆక్రమించేసినారు. మానవుడు చనిపోతే శ్మశానం బూడ్చుకునే శ్మశానం లేదు. ఏందర స్వామి అని చూస్తే శ్మశానానికి శవాన్ని తీసుకుపోవాలంటే భుజం మీద పెట్టుకొని వంకొని అంటే ఒక పొద అన్నమాట, అడవి. ఆ అడవిలోంచి తీసుకొని పోయేవాళ్ళు శవాన్ని, లేదంటే అట్లా మలిచిపించుకునేవాళ్ళు. ఏమరా ఇంత అధ్వానంగా బతకాల మన ఊర్లో పుట్టిగడాను 5-6 లక్షలు పెట్టి జేసీబీతో క్లీన్ చేయించి శ్మశానం అంతా చదును చేస్తూ ఉంటే అప్పుడు శివయ్య దర్శనం ఒక రూపంగా, పాము రూపంగా నాకు కనపడినాడు. అప్పుడు అనుకున్నాను, శివయ్య ఉండేది ఎక్కడ్రా, దైవం ఉండేది ఎక్కడ్రా, శక్తి ఎక్కడ్రా ఉండేదంటే శ్మశానంలో ఉంది, మన హిందూ శ్మశానంలో. ఆ పొద్దు నుంచి నా సంకల్పం బట్టి నేను చేసిన పనులు
ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి. ఆ శ్మశానం అంతా క్లీన్ చేయించినాను, గ్రామంలో ఒక్కరు కూడా రాలేదు, అందరూ ఎగతాళి చేస్తున్నాడు. పిచ్చి పట్టింది వీడికి, శ్మశానం ఏంటి తయారు చేయించేది అనేసి. అంటే ఊళ్ళో చనిపోతారని కూడా జనాలకు తెలియలేదు. ఊళ్ళో అన్ని 100 ఇళ్ళు ఉంటే బంధువులు ఎగతాళి చేస్తానే, మిగతా కులాలు ఎగతాళి చేస్తారు. యావత్ మన ఆంధ్ర నుంచి స్టార్ట్ కావాలి, శ్మశానాల్లో అభివృద్ధి కావాలా. మొత్తం యావత్ భారతదేశంలో శ్మశానం అంటే ఒక దైవం. అసలు రాజమండ్రిలో చూశాను నేను, శ్మశానం చూడటానికి పోయినాను. ఆ అభివృద్ధి అనే శ్మశానంలో కనబడుతుంది. శివయ్య అక్కడ మన హిందూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హిందువులు ఐకమత్యం లేదు, ఇట్లా కల్తీలు జరుగుతున్నాయంటే ఎందుకు జరగవు, ఐకమత్యం లేకుండా జరుగుతున్నాయి. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మన నుంచి దూరం అయినప్పటికీ ఆయన పాటలు ఈ భూమండలం ఉన్నంతకాలం చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాయని రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా అన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి కళాకారులు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెఎన్ రాజా మాట్లాడుతూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం అజరామరమని కొనియాడారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో వేల కొలది పాటలను పాడి దేశ ప్రజలను సంగీత సాగరంలో ఓలలాడించారని పేర్కొన్నారు. భౌతికంగా ఆయన మన నుంచి దూరమైనప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ మన మధ్య ఉంటారని కొనియాడారు. ఆయన పాటకు మరణం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు కస్పా పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయులు, నాదమణి, యువరాజు తదితరులు పాల్గొన్నారు. మధుర గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి రాయలసీమ రంగస్థలి తిరుపతి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. దాదాపుగా ఆయన తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో వేల పాటలు పాడాడు. అందరి యొక్క దేశ విదేశాల్లోనూ ఆయన గానానికి మంచి పేరు తెచ్చుకున్న కళాకారుడు. అదే కాకుండా వారి తండ్రి అయినటువంటి శ్రీ పండితారాజ్యుల రామ్మూర్తి గారు మంచి సంగీత విద్వాంసుడు. తండ్రి గారి యొక్క పట్టంతా కూడా కుమారుడు బాలసుబ్రహ్మణ్యం గారు నేర్చుకొని మన యొక్క ఆయన పాటలన్నీ కూడా మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయినా ఆయన మరణానికి లేదు, ఆయన పాటకు మాత్రం మరణం లేదు. ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూనే ఉన్నాం. వారికి జోహార్లు అర్పిస్తూ ఉంది రాయలసీమ రంగస్థలి. శ్రీకాళహస్తి మండలంలోని మేళ్లచూరు గ్రామంలో ప్రభుత్వ యంత్రాంగం ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర సంయుక్తంగా పాల్గొని ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు తమ సమస్యలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, అలాగే స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కార దిశగా కార్యాచరణ చేపడతామని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. గత కొద్ది ఏళ్లుగా అభివృద్ధి చెందని మన్నవరంలోని BHEL పరిశ్రమను పరిశీలించి పరిశ్రమను పునః ప్రారంభించే విధంగా కార్యాచరణ చేపట్టాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ను కోరారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజా పరిపాలన ఈ 100 రోజుల్లో ఏ విధంగా ప్రజలకు సుపరిపాలన అందజేశామో ప్రజల వద్ద తెలుసుకునే విధంగా తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఈ గ్రామస్తులకు అతి సమీపంలో ఉన్న మన్నవరం BHEL పరిశ్రమను పునః ప్రారంభించి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కోరినట్లు తెలిపారు. ఇలాంటి కలెక్టర్ గారు మా జిల్లాకు వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక చదువుకున్నాడు బాధ, ఒక చదువుకున్నది అర్థమవుతుంది. సో ఆ వేవ్ లెంగ్త్ మాకు కలెక్టర్ గారు మ్యాచ్ కావడం, నేను చెప్పే పని ఇమీడియట్గా రెస్పాండ్ కావడం, చేయడం అనే దాంట్లో వారే సాట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అలానే వచ్చే కాలంలో కూడా ఏమైతే మా ప్రభుత్వం సూపర్ 6 కావచ్చు, లేకపోతే XYZ ఏవైతే మా అన్ని ఇచ్చిన వాగ్దానాలు చేస్తున్నాం అవన్నీ కూడా అమలు పరుస్తూ, అలాగే దివాళీ నుంచి మరి ఫ్రీ గ్యాసు, అలానే ఫ్రీ బస్సు ఏదైతే మహిళలకు ఇస్తామన్నామో దాన్ని కూడా అమలు చేసే చిత్తశుద్ధి. దాని తర్వాత మొన్న ఫ్లడ్ ఏరియాలో కూడా చంద్రబాబు నాయుడు చూపించిన ధైర్యము, చిత్తశుద్ధి అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ 100 రోజుల్లో మీ కార్యక్రమం చేసుకెళ్ళాం. అలాగే కాళహస్తిలో ఏమేమి డెవలప్మెంట్ చేసాం కూడా వర్ణించడం జరిగింది. అందరూ కూడా కాళహస్తి ప్రజలందరూ కూడా ఒక మార్పు వచ్చింది, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చింది, ఒక పేదవాడి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆనందంతో ఉన్నారు. తప్పకుండా ఇదే ఆనందం వచ్చే 5 ఏళ్ళు కూడా మరి కంటిన్యూ అవుతుంది. తప్పకుండా కష్టపడి పనిచేస్తాం.
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ 100 రోజుల పరిపాలనలో ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరాయో లేదో తెలుసుకునే విధంగా ఇది మంచి ప్రభుత్వం పేరిట ప్రజావేదికను ఏర్పాటు చేసి ప్రజల వద్ద నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ గ్రామంలోని ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకుని వచ్చారని ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే మన్నవరం BHEL పరిశ్రమలను పరిశీలించి BHEL పరిశ్రమ పునః ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. SS కెనాల్ కాలువ పనులు పూర్తి చేసే విధంగా త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం, ఏర్పేడు, రేణిగుంటలో కూడా ఎన్నో పరిశ్రమలు గడిచిన 100 రోజుల్లో మనకు వచ్చున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టూరిజంకు కూడా ఇక్కడ చాలా ఎక్కువ అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిందే, శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి టెంపుల్కి మనకు సుమారుగా 40,000 మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఆ గుడిని ఇంకా ఎట్లా అభివృద్ధి చేయాలా, అదేవిధంగా భక్తులందరినీ తిరుమల, శ్రీకాళహస్తి వచ్చే వాళ్ళందరినీ 2 రోజులు తిరుపతిలో ఉండే విధంగా ఎలా ఉంచాలనేది కూడా చేస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరిగే ఇది ఉంది. దాంట్లో భాగంగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరి సూచనల మేరకు మనము అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ ప్రజావేదికని ఈరోజు ఇక్కడ నిర్వహించుకొని ప్రజలందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మనకి ప్రజా సమస్య పరిష్కార వేదిక కూడా మనము ద్వారా అధికారులు అందరూ కూడా 24 గంటలు అందుబాటులో అందరు ప్రజలు అందరికీ ఉంటున్నారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒక టైం పద్ధతిలో మనము పెట్టుకొని వాటిలో పరిష్కరించి వాళ్ళకి పరిష్కారం కనుక వాళ్ళకి ఇష్టం లేకపోతే నెక్స్ట్ లెవెల్ అధికారి కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు మనం ఈ ప్రజా సమస్య పరిష్కార వేదిక కూడా చేస్తున్నాం. భారత జనసంఘ వ్యవస్థాపకులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద పట్టణాధ్యక్షుడు గరికిపాటి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ శ్రేణులకు మరియు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఆయన ఓ పాత్రికేయుడుగా పలు సంఘ సంస్కరణలు తీసుకువచ్చారని, ఆయన రచించిన సిద్ధాంతాలనే ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలు, నాయకులు పార్టీ పటిష్టత కోసం పాటుపడుతున్నారని, ఆయన కన్న కలలను నెరవేర్చే దిశగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ఆయన ఆశయ సాధనలు ఆయన ఏదైతే కోరుకున్నారు, ఏకత్వవాది, ఆయన ఏ నిర్ణయం అయితే తీసుకోవాలనుకున్నారు భారతదేశం కోసం, ఏదైతే అనాలోచిత నిర్ణయం ఆ రోజు నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి 370 జమ్మూ కాశ్మీర్ సంబంధించి 370 ఆర్టికల్ రద్దు కోసం, ఇవన్నీ కూడా ఆయన ఆలోచనగా మిగిలిపోతే ఈ దేశం ఎలా పయనించాలా ఆయన ఎన్నో కళ్ళ కన్నారు. కానీ ఆ కళ్ళన్నీ కూడా ఈరోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా అటు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి కన్న కళలు, అదేవిధంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి కన్న కళలు, ఇవన్నీ కూడా ఈరోజు నెరవేర్చే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికే కాదు ఒక ప్రపంచానికి దిక్సూచిగా తరిగినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ హర్షిస్తున్నారు. సివిల్ సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలని AITUC డిమాండ్ చేసింది. శ్రీకాళహస్తి సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి అరియర్స్తో కలిపి జీవో విడుదల చేయాలని, రూట్ ఆప్టిమేషన్ రద్దు చేయాలని నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం CPI జిల్లా కార్యదర్శి P. మురళి మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ పోయి 9 నెలలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని, అలా కాకుండా ప్రతి నెల 18 తేదీలైనా కూడా జీతాలు చెల్లించలేదని, తిరుపతి DM సివిల్ సప్లైస్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, కొత్తగా చేరిన హమాలీలకు PF కార్డులు ఇవ్వడానికి కూడా DM నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు యూనిఫామ్ కుట్టు కూలీలు అడిగితే తాము ఇవ్వబోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని DMను ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే DM కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CPI నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, CPI పట్టణ కార్యదర్శి గోపి, రూరల్ మండల కార్యదర్శి మిర్చిల శివకుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసిరాజు, శ్రీనివాసులు, గురవయ్య సివిల్ సప్లైస్ జిల్లా అధ్యక్షులు అయ్యప్ప, దయాకర్ నాయుడు, గిరి, రుకేష్, బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ కార్మికుల్లో దాదాపుగా మేము ఇప్పుడు 20 మంది పైబడి DMలు మారారు. ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి DMని ఎప్పుడూ మేము చూడలేదు. 5వ తేదీ లోపల జీతాలు చెల్లించాల్సింటే 14, 15, 18, 19వ తేదీ వరకు కూడా జీతాలు చెల్లించకపోగా DTలు మాకు లిస్టు పెట్టలేదు అని చెప్తా ఉన్నారు. అంటే DM కోఆర్డినేషన్లో DTలు ఉంటారా,
హమాలీస్ కోఆర్డినేషన్లో డీటీలు ఉంటారా ఒక తడవ కలెక్టర్ గారు ఆలోచించమని చెప్తా ఉన్నాం. తక్షణమే ఇట్లాంటి డిఎంని వేరే తావుకు మార్చాలి, వేరే జాబుకు మార్చాలి. ఆమె ఇలాంటి సివిల్ సప్లైస్ కార్మికులకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు డిఎంగా పనికిరాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తిరుపతిలో మహాహోమం నిర్వహించారు. ఆటోనగర్ శివాలయంలో మహాహోమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్తీపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని, కాగా పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం కావాలని హోమం నిర్వహించామని తెలియజేశారు. రివర్స్ టెండర్ పేరిట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెయ్యి కల్తీకి పాల్పడ్డారని, టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యి కొనుగోలుకు తెగబడ్డారని విమర్శించారు. పూర్తి ఆధారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కల్తీ నెయ్యి వివాదంపై మాట్లాడారని స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. కరుణాకర్ రెడ్డి కోనేరులో మునిగి ప్రమాణం చేయడం పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు. కరుణాకర్ రెడ్డి తాను చేసిన తప్పుల నుంచి కాపాడమని దేవుణ్ణి వేడుకున్నారని, తప్పు చేయలేదని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయలేదని, విజిలెన్స్ సిట్ విచారణల నుంచి తనను కాపాడమని దేవుణ్ణి కరుణాకర్ రెడ్డి వేడుకున్నారని, దేవుణ్ణి నమ్మని వారి ప్రమాణాలు ఫలించవని అన్నారు. నెయ్యి కల్తీకి పాల్పడిన వాళ్లు జైలుకు వెళ్లక తప్పదని, కొండ మీద తప్పులకు పాల్పడిన కరుణాకర్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఖచ్చితంగా శిక్ష వేస్తారని తెలిపారు. ఆవు నెయ్యి పైన, పప్పులపైన, పదార్థాలపైన, ధాన్యాలపైన తప్పులు జరిగాయి, మోసాలు జరిగాయి. 1000 రూపాయలు, 900 రూపాయలు అమ్మే నెయ్యిని 320 రూపాయలు కొనుగోలు చేశారంటే వీరి యొక్క మూర్ఖత్వం ఎందుకు? 700 రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు. శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా విధిస్తారు భగవంతుడు. ఈరోజు వారు అన్ని తప్పులు చేసి కోనేట్లో మునిగి నేను చేయలేదని భూమున కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది. కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది. ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను తప్పు చేసిన తప్పులంతా కాపాడు తల్లి, తండ్రి నువ్వు ఒకడే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు. సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకు పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య తుడా అధికారులను ఆదేశించారు. తుడా పరిధిలోని రేణిగుంట, వడమాలపేట, చంద్రగిరి వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్లలో కల్పించిన వసతులను తుడా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ తుడా పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు అధికారులు స్వయంగా వెళ్లాలని అన్నారు. అక్కడ మన నిబంధనల మేరకు వారు సమర్పించిన ప్లాన్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ముఖ్యంగా లేఅవుట్లో ఫ్లాట్ల మధ్య రోడ్లు, డ్రైన్లు, ఓపెన్ స్పేస్, ఎలక్ట్రిక్ లైన్స్, నీటి సౌకర్యం ఉందా అని పరిశీలించాలని అన్నారు. అలా నిబంధనలకు అనుగుణంగా అన్నీ ఉన్న లేఅవుట్లకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. అలా కాకుండా అనుమతులు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సిపిఓ దేవికుమారి, ఏపీఓ సూర్యనారాయణమ్మ, జేపీఓలు, ఇతర ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లవేళలా వెన్నుతట్టి ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ అన్నారు. తిరుచానూరు సింధు కూడలి వద్ద టీడీపీ నాయకుడు రవినాయుడు శాప్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా తిరుచానూరు టీడీపీ కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి భారీ కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగిందని అన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేసిన రవినాయుడును గుర్తించి శాప్ చైర్మన్గా నియమించడం సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు.
ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత తిరుపతి పట్టణ అధ్యక్షులు కరణం సందీప్, తెలుగు యువత నాయకులు సంతోష్ రాయల్, దిలీప్ రాయల్, జయకృష్ణ రాయల్, లోకేష్ రాయల్, గోపి, శివ, గణేష్, సురేష్ రెడ్డి, యుగంధర్ రాయల్, వంశీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం ఈ 5 ఏళ్లు కష్టపడిన నీతి నిజాయితీ కలిగిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్టు భర్తీ చేయడం జరిగింది. అందులో భాగంగా మా తిరుపతి పార్లమెంట్కి సంబంధించిన రవినాయుడు గారికి శాఖ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి చాలా సంతోషంగా ఉంది. యువతకి సుముఖ స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే రవినాయుడు గారు గత 10 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అనేక పోరాటాలు చేశాడు, అనేక కేసులు పెట్టించుకున్నాడు. యువగలం రథసారథిగాను, వాలంటీర్ల యొక్క రథసారథిగాను ఇలాగా పార్టీ కోసం అనేక సేవలు చేసిన దానికి గాను, కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు ఇచ్చినందుకు గాను మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి. సమాజంలో అట్టడుగు స్థాయి పేదరిక వర్గాలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అంత్యోదయ పథకం ప్రవేశపెట్టిన గొప్ప మహనీయుడు, దార్శనికుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ దయాళ్ 108వ జయంతి సందర్భంగా తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప మహనీయుడు, అన్ని కులాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి దీన్ దయాళ్ అని అన్నారు. ఆయన జీవితమే నేటి నాయకులకు మార్గదర్శకం అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు చెంగల్రాయలు, నాదముని, గురునాథ నాయుడు, యువరాజు, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందాలని, సంక్షేమ పథకాలు మొట్టమొదట వ్యక్తికి అందిన సంక్షేమ పదాలే చివరి వ్యక్తి వరకు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా పేద వర్గాల వారికి సంక్షేమ పదాలు అందించేదానికి, అలాగే కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పదాలు అందించేదానికి కృషి చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ తిరుపతి తరఫున నివాళులు అర్పిస్తుంది. వార్తలో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో గల వెంకటగిరి సర్కిల్లో 2 వ్యక్తులను అరెస్టు చేసిన ఏర్పేడు పోలీసులు వారి వద్ద నుంచి 22 కేజీల 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై ఏర్పేట మండల ఇన్ఛార్జి డీఎస్పీ కె నరసింహమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పించిన మొదటి 100 రోజులలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతిని డ్రగ్ రహిత టెంపుల్ సిటీగా చేయవాలన్న సంకల్పంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల సమయంలో ఏర్పేడు పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ జయచంద్ర తన సిబ్బందితో ఏర్పేడు టౌన్ వెంకటగిరి సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుపతి మాడవీధికి చెందిన తిరువాయి నరసింహ రోహిత్ మరియు ఏర్పేడుకు చెందిన బోడుకు నవీన్ ను సోదా చేయగా వారి వద్ద ఉన్న 22 కిలోల 250 గ్రాముల గంజాయి 9,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు మేర్లపాక గ్రామ సమీపాన గల పద్మావతి హోటల్ వెనుక ముళ్లపొదల ఎందు ఉన్న ఏ3 మునిభరణి ఈ గంజాయిని దాచి ఉంచి చిన్న చిన్న పొట్లాలు కట్టి ఏర్పేడు పట్టణం నందు కావలసిన వారికి అమ్ముతున్నట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రగ్ రహిత తిరుపతి జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసులు గట్టి కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. నేడు గంజాయిని పట్టిన ఏర్పేడు పోలీసులను డీఎస్పీ అభినందించారు. వెంకటగిరి వెళ్ళే సర్కిల్లో రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు సిబ్బందితో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేరు నరసింహ రోహిత్ అని 22 ఇయర్స్, నవీన్ అని 20 ఇయర్స్. వీళ్ళను విచారిస్తే క్షుణ్ణంగా వీళ్ళు గంజాయి తీసుకురావడం, అమ్మడము ఇలాంటి నేరాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 22 కిలోల 250 కేజీల గంజాయిని మరియు 2 ద్విచక్ర వాహనాలను మరియు 2 సెల్ ఫోన్లు మరియు వాళ్ళ దగ్గర 9,000 రూపాయల డబ్బును మేము సీజ్ చేయడం, వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఇంకా దీంట్లో ఫ్రంట్ లింక్స్, బ్యాక్ లింక్స్ ఎవరెవరికి ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరెవరికి ఇస్తారో దాని మీద మేము క్షుణ్ణంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అందరికీ నేను చెప్పేది ఏమంటే డ్రగ్స్ గురించి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి. డ్రగ్స్ అనేది సమాజానికి అది చాలా చోటుది. చాలా మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. కాబట్టి డ్రగ్స్ పట్ల కఠినంగా ఉంటాము, కఠిన చర్యలు తీసుకుంటాము. జిల్లా ఎస్పీ గారి తరఫున అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. డ్రగ్స్ గురించి ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాల్సి కోరుచున్నాము. జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ జయంతి వేడుకలను చిత్తూరు సెంట్రల్ బీజేపీ ఇన్ఛార్జ్ షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు గాంధీ విగ్రహం కోడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో పండిత్ దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ బీజేపీ నిర్మాణంలో దీన్ దయాళ్ కృషి ప్రశంసనీయమన్నారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్నారు. అనంతరం విద్యార్థులకు భగవద్గీత మరియు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, జనసేన చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దయారాం, రామభద్ర తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు ఒకరైన శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే స్వతంత్రం వచ్చిన మొదట్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిందో అందులో అన్ని పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నెహ్రూ గారి ఒంటెత్తు పోకడతో విసుగు చెందిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారితో విభేజించి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో, ఆ రోజున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ గురూజీ గారితో సంప్రదించిన మీదట ఒక రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేయాలనేసి వారు నిర్ణయించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లోకి రాదు కాబట్టి సైద్ధాంతికంగా ఒక సిద్ధాంతాన్ని మాత్రం మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని సంఘ్ నుంచి వారికి తోడుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి తోడుగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఘ్ స్థాపించడం జరిగింది. అటు తర్వాత జరిగిన పరిణామాలు మనకందరికీ తెలిసిందే. కాశ్మీర్ కోసం శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం చేశారు. వారి తర్వాత భారతీయ జనసంఘ్ అధ్యక్షుడైనటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు పేద ప్రజల అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేశారు. కేవలం 2 జతల బట్టలతో ఆయన జీవితం మొత్తం గడిపారు. మరి చిరిగిపోయిన బట్టలు కుట్టుకుంటే వేసుకోవడానికి సౌకర్యంగా ఉంది కదా, మరి దాన్ని ఎందుకు పారాయడం అని చెప్పేసి అంత నిరాడంబర జీవితాన్ని గడిపారు. అఖిల భారత అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి కూడా. వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. సాధారణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాం. ఒక పథకాన్ని స్కీమును ప్రవేశపెడితే అది ఏ విధంగా అమలు అవుతుందో పర్యవేక్షణ ఉండదు. కానీ వారేం చెప్పారంటే సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో బంతిలో భోజనానికి కూర్చున్న తర్వాత ముందున్న వాళ్ళకే కాదు, బంతిలో ఆఖరు ఉన్న వ్యక్తికి కూడా భోజనం సంతృప్తిగా తిన్నప్పుడే దానికి పరిపూర్ణత ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పేదల సంక్షేమ పథకాలు కూడా ఆఖరి వ్యక్తికి అందినప్పుడే ఈ దేశంలో నిజమైన సంక్షేమ రాజ్యం వస్తుంది. పేదలకు అభ్యున్నతికి మనం తోడ్పడినట్టు అవుతుందని చెప్పేసి వారు ఆ రోజు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
అదే సిద్ధాంతం తారక మంత్రంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అనేక పథకాలను అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. వారి ఆశయాలకు వారు ఏదైతే ప్రతిపాదించారో అంత్యోదయ సిద్ధాంతం కోసం అందరూ పనిచేసి వారికి ఘనమైన నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని శాంతి హోమం నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు. కలశ జలాలను చల్లి ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక శాంతి హోమం పూజను వేదోక్తంగా చేపట్టారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శాంతి హోమం నిర్వహించారు. ఆలయంలోని 16 కాళ్ల మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి శాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతిని ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం కలశ జలాలతో ఆలయాన్ని ఆలయ పరిసరాల్లో చల్లి శుద్ధి చేశారు. ఇటీవల ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించారు. అయినప్పటికీ మళ్లీ స్వామివారి జన్మ నక్షత్రం పేరిట శాంతి హోమం నిర్వహించడం ఎందుకో చర్చనీయాంశంగా మారింది. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు నాగభూషణం, హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కోనాటి సురేష్ను స్వగ్రామమైన అక్కుర్తి గ్రామ ప్రజలు మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కోలా ఆనంద్ అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషమని, విద్యార్థులందరూ వారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక అవకాశాలను ఉపయోగించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. అక్కుర్తి నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన సురేష్ని చూసి గ్రామస్తులు కూడా స్ఫూర్తి పొందాలని అన్నారు. పనిచేస్తున్న ఓరందరూ గ్రామ పాఠశాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమైనా తాను దగ్గరుండి చేస్తానని హామీ ఇచ్చారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడైన కోనాటి సురేష్ నేటి హీరో అని పొగిడారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాబడిన వేడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చలంను సన్మానించారు. యాజ్ ఎమ్మెల్యే ఐఎమ్ ప్రామిసింగ్ యూ, మీకు ఏది కావాలంటే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నా, అన్ని కూడా మీకు చేసి పెడతానని చెప్తున్నాను. 600కి 593 మార్కులు లేపించాడు మహానుభావుడు. క్యారెక్టర్, కెపాసిటీ ఉన్న ఒక మనిషి మన కళాశాలలో ఈ వజ్రం ఉండడానికి కారణం అది ఒకరిని నేను నమస్కారం తెలియజేస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సేవలు అందించే హమాలీల కూలీలను వెంటనే పునరుద్ధరించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. తిరుచానూరు వద్ద గల మార్కెట్ యార్డులో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వద్ద హమాలీ కూలీలకు మద్దతుగా ఏఐటీయూసీ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, కొత్త అగ్రిమెంట్ వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్నా హమాలీ కూలీ రేట్లు పెంచకపోవడం చాలా బాధాకరమన్నారు. నిత్యావసర సరుకులను సామాన్యులకు చేర్చడంలో హమాలీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. హమాలీలు తమ ఆజ్ఞ మేరకే నడుచుకోవాలని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిఎం హుకుం జారీ చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ప్రతి నెల 5వ తేదీకి అందాల్సిన జీతభత్యాలు హమాలీలకు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీల సమస్యలు త్వరలో పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్డి రవి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతారి రాధాకృష్ణ, సిపిఐ కార్యకర్తలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీలు తదితరులు పాల్గొన్నారు. కూలీ రేట్లు పెంచాలి. పెంచినటువంటి కూలీ రేట్లు కూడా 9 నెలలు అరియర్స్తో కూడినటువంటిది ఇవ్వాలి. అలాగే చాలామంది ఇక్కడ హమాలీసు పనిచేసుకుంటా ఉన్నారు. జిల్లాలో ఉండేటువంటి హమాలీసు కూడా పిఎఫ్ కట్టడానికి ఈ డిఎం గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. చాలామంది పిఎఫ్ చేర్పించాలి. ఆ పిఎఫ్ చేర్పించడంలో కూడా నా అనుమతి లేకుండా హమాలీసుని పెట్టుకున్నారని చెప్తా ఉన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అగ్రిమెంట్ ప్రకారంగా హమాలీని పెట్టాలన్నా తీయాలన్నా వాళ్ళు ఆ హమాలీ సెంటర్లో ఉండేటువంటి యూనియన్ వాళ్ళు మాట్లాడి చేస్తారు. దాన్ని కూడా నాకు చెప్పలేదు, నాతో మాట్లాడాలనేటువంటి అంకం జారీ చేస్తూ ఉంది ఈ డిఎం గారు. అది కాకుండా ప్రతి నెల 5వ తేదీ లోపల జీతాలు చెల్లించాలి. 5వ తేదీ జీతాలు చెల్లించకుండా వాళ్ళకు మాత్రం 1వ తేదీ జీతం పడాలి. హమాలీసుకు 19, 18వ తేదీ కూడా జీతాలు చెల్లించకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక్కడ నుండి డీటెయిల్ లిస్టు పంపించలేదని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. డీటెయిల్ మొత్తం డిఎం కంట్రోల్లో ఉంటారు. డిఎం గారు ఆదేశాలు చేసి డీటెయిల్ ఇక్కడ నుండి చేపించుకోవాలి. అలా కాకుండా డీటెయిల్ మీద నెపం నెట్టేసి జీతాలు 19, 20వ తేదీ, 18వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం, హరాస్మెంట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు.
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తాలీ బజావ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ 100 రోజుల పాలనలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలను ప్రజలు పరిశీలించి టీడీపీ కూటమి పార్టీకి ఓటు వేశారన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివశంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, నగర కమిటీ అధ్యక్షులు టెక్కి రాయల్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే మాత్రం పేదల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సూపర్ 6 అనేటువంటి హామీలను ఇచ్చి ఆ వాగ్దానం ఇచ్చి గెలిచినటువంటి ఈ ప్రభుత్వం ఒక హామీని మాత్రం నిర్వర్తించి మిగతా 5 హామీలను తొంగలో తొక్కినటువంటి సందర్భంలో వారిని మేము తీవ్రంగా వారిని నిద్రలేపే కార్యక్రమానికి మేము పూనుకుందాం. దయచేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోండి. మిమ్మల్ని మీరు ప్రజల మన్ననలు కూడా పొందండి. మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. ఫార్మసిస్టులు దైవంతో సమానమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. యువత ఈ రంగాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు ప్రముఖులు హాజరై ఫార్మసిస్టు రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. ఫార్మసిస్ట్ సర్టిఫికేట్లు పొందిన వారు ఇతరులకు విక్రయించకుండా ఈ రంగంలో నైపుణ్యం సాధించాలన్నారు. ప్రపంచ దేశాల్లో ఈ రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ మన దేశంలో ఉన్న యువత దీన్ని గుర్తించడం లేదన్నారు. ఫార్మసిస్టులు ప్రభుత్వోద్యోగాలు పొందినప్పుడు ఇతరులకు విక్రయించిన సర్టిఫికేట్లను ఖచ్చితంగా ప్రభుత్వానికి అందజేయాలన్నారు. The pharmacist role is not established earlier. Now, as the technology grows, today the world is recognized the role of pharmacists in global healthcare. In a healthcare system, the main role is to develop the medication necessary for public health. We have seen many diseases earlier, like a plague, cholera, malaria, all these. Yearly, environmental, there is so many changes. Latest, we have seen about the corona effect also. If you see the main character in developing the drugs, dispensing, awareness, the role of pharmacists become very necessary, essential, and it is now a top. A group of pharmacists are above the doctors and a group of pharmacists are below the doctors. And my advice, this word pharmacist who design work, who develop drugs should be changed. That is pharmaceutical scientist. Okay, this indicates our strength. You see, always whenever we go, we are not recognized properly, and we don't have voice to raise. That is one thing. And you see, I am the only person working in Ayurvedic field. Though I am a allopathy pharmacist, I have been working for the last 40 years in Ayurvedic field. With that, I will tell you another dimension in your drug discovery. You see, minerals. We need certain minerals for certain diseases. చిత్తూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని, అందుకే అందరినీ కలుపుకుని ముందుకు వెళుతున్నానని, రానున్న రోజుల్లో చిత్తూరు నగరంలోని ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రజాపాలనను పురస్కరించుకుని బుధవారం బిఎస్ కണ്ണన్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో స్థానిక నాయకులు, అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. నగరంలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలతో పాటు ఇతర సంక్షేమ ఫలాలను రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ అందించేలా కృషి చేస్తానన్నారు. పారిశ్రామిక పరంగా, సాఫ్ట్వేర్ రంగంలో, మౌలిక సదుపాయాల రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరుగుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రానున్న 3-4 నెలల్లో పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో భాగంగా నగర కమిషనర్ పి నరసింహప్రసాద్ గడచిన 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
మేయర్ ఎస్ అముద, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఇందు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ఏ ప్రసాద్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నగరపాలక అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పట్టణంలో కావచ్చు, గుడిపాల మరియు రూరల్ లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడంతో ప్రజలు మంచి స్పందన. మరీ ముఖ్యంగా చిత్తూరులో మేము ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో అక్కడల్లా బోర్లు వేయడం గానీ, వాటర్ ట్యాంకర్లు పెట్టడం కూడా జరిగింది. మరి సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా చెరువులు పూడికతో నిన్ననే కట్టమంచి చెరువు కూడా పూడిక తీయడం ప్రారంభమైంది. అలాగే అన్నా క్యాంటీన్ మాట ఇచ్చిన ప్రకారం 48 గంటల్లో చిత్తూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారమే 16 బస్సుల్ని కూడా చిత్తూరు పట్టణానికి తీసుకొని వచ్చి రూట్ల పైన ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే పెన్షన్ కావచ్చు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం కావచ్చు, ఇంకా చిత్తూరు పట్టణంలో ఏదైతే ప్రజలు కోరుకున్నారో రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఎస్టిమేషన్ వేసి వర్క్ ప్రారంభించడం జరిగింది. గుడిపాల మరియు రూరల్ మండలాలకి నరేగా ఫండ్స్ ద్వారా కూడా 11 కోట్లు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా నాయకులందరూ ప్రారంభించడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా అనేక సంక్షేమాలు, దీపావళి రోజున సిలిండర్ కూడా ఉచిత సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతాము. అలాగే సంక్రాంతి రోజుకి రైతన్నకి మేము ఏదైతే ఇది 20,000 రూపాయలు ప్రకటించామో వాటిని కూడా మేము సంక్రాంతి రోజు ఇవ్వడం జరుగుతుంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీ నెయ్యి కలపడం బాధాకరమన్నారు. దీనికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి దయారాం, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండల స్వామి ఉన్నాడు, హిందువుల ఆరాధ్య దైవం. ఆ ఏడుకొండల స్వామి పరమ పవిత్రంగా భావించే భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీలు చేయడం చాలా ఘోరమైన తప్పిదం. ఆ తప్పు చేసిన వ్యక్తులు ఈరోజు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడడం ఇంకా క్షమించరాని నేరం. మీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ఆవు నెయ్యితో చేయాల్సిన పరమ పవిత్రమైన లడ్డూను ఆవు కొవ్వుతో చేశావంటే నీకు ఎంత కొవ్వు పట్టింది, నీకు ఎంత అహంకారం. తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం జరిగిన పితృపక్ష అన్నదానం 9వ రోజు కార్యక్రమంలో భాగంగా తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మ, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్ష అన్నదానం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి టీడీపీ ఇన్ఛార్జి సుగుణమ్మ మాట్లాడుతూ పితృపక్షాల సందర్భంగా అన్నదానం చేయడం వల్ల పితృదేవతలతో పాటు అన్నదానం చేసిన వారికి కలిగే మేలును వివరించారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలమూర్తి ఉండడం చాలా విశేషమన్నారు. పితృపక్షాల రోజుల్లో ఈ 15 రోజులు కూడా భాద్రపద బహుళ పాడ్యం మొదలుకొని మహాలయ అమావాస్య వరకు కూడా పితృదేవతల ప్రీత్యర్థం, వారి యొక్క ప్రీతి కోసం ఏవైనా కూడా మరి పితృశాపాలున్నా పితృ దోషాలున్నా కూడా వాటన్నిటిని మరి మనకు తెలిసి తెలియక వారికి శ్రాద్ధం నిర్వహించలేకపోతున్నటువంటి సందర్భాల్లో ఈ 15 రోజుల్లో ఒక రోజైనా మరి ఏదైనా కూడా గుళ్ళో కానివ్వండి, ఎక్కడైనా కూడా పవిత్రమైనటువంటి స్థలాల్లో పితృ ప్రీత్యర్థం, పితృదోష నివారణం మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంకల్పించారు. వారి సంకల్పం మేరకు ఈరోజు మరి 9వ రోజు నవమి తిథి. ఈ రోజున మరి మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఈ పితృదోష నివారణార్థం చేస్తున్నటువంటి ఈ పూజల్లో పాల్గొని, ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి మేము కూడా ఈరోజు భానుప్రకాష్ రెడ్డి కానివ్వండి, ఎక్స్ బోర్డ్ చైర్మన్, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి కూడా వచ్చారు. మేము ఇరువురం కూడా కలిసి సాలగ్రామ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించుకొని మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలోని ఛాయాధ్వజ స్తంభం ఒక అద్భుతమన్నారు. సాలగ్రామాలకు భక్తులు స్వయంగా అభిషేకం చేసే అరుదైన అవకాశం ఈ ఆలయంలో ఉందన్నారు.
భక్తులందరూ ఆలయాన్ని సందర్శించి సాలగ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సాలగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు, భోజనాన్ని స్వీకరించారు. అనంతరం అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. దినేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సాలిగ్రామాల్ని స్వయంగా అభిషేకం చేసే అవకాశం ఇక్కడికి వస్తున్న ప్రతి భక్తుడికి కల్పిస్తున్నారు. అది ఆలయంలో ఒక విశేషంగా నేను గుర్తించాను. కాబట్టి రాబో రోజుల్లో ఈ ఆలయం మహారాజగోపురం కూడా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి రాబో రోజుల్లో ఏ విధంగా ఒక టెంపుల్ కారిడార్గా తిరుమల, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, వకులామాత గుడితో పాటు ఈ సాలిగ్రామ వెంకటేశ్వర ఆలయం కూడా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి విశ్వాసం, నమ్మకం నాకుంది. దీనికి కూడా ప్రత్యేక ఏదైనా ప్యాకేజ్ ద్వారా ఈ టూరిజం ప్యాకేజ్లో ఈ ఆలయాన్ని కూడా కలపాలని చెప్పి ఒకసారి టూరిజం అధికారులతో కూడా నేను మాట్లాడతాను. కానీ ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు దేవాలయ నిర్వహణ అంటే అంత ఆషామాషి కాదు. ఒక పక్క ప్రతీకా రంగంలో ఉంటూ ఈ ఆలయానికి కూడా ఇంత సమయం కేటాయిస్తూ స్వామివారి సేవలు తరిస్తున్నటువంటి సోదరులు దినేష్ గారికి వెంకటేశ్వర స్వామి బలాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోవింద నారాయణ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్తీకి పాల్పడిన వారిని శ్రీవారే శిక్షిస్తారు. తిరుపతి ఆటో నగర్లోని శివాలయంలో ప్రాయశ్చిత్త మహాహోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు దంపతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు. సంఘ సంస్కర్తగా జాతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న వక్తలు. శ్రీకాళహస్తిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. దీపావళి నుండి మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వెల్లడి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య విజ్ఞప్తి. గురువారం ఉదయం చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.